మన తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ స్టైల్ సర్వపిండి ఎలా తయారు చేయబోతున్నాము మనం ఈ వీడియోలో చేయబోతున్నాను. ఫస్ట్ మన బియ్యం పిండిని తీసుకొని చల్లడలో పట్టుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని అందులో శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, మిరపకాయలు, నువ్వులు, పసుపు, కారము, తగినంత ఉప్పు, ధనియాల పొడి, ఓమా, జీలకర్ర అన్నీ వేసుకొని అందులో టమాటో ప్యూరీ, సొరకాయని కూడా తురుముకొని అందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్నంతా కలుపుకొని పిండి ఉండేలాగా కలుపుకోవాలి. అందులో కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని నేను చూపించే విధానంలో మరియు ఇంకొక మూకుడు తీసుకొని ఆ మూకుడులో నూనె వేసుకొని చక్కగా చేతితోని రాచుకోవాలి. ఆ తర్వాత ఒక ముద్దని తీసుకొని ఆ పిండి ముద్దని ఆ మూకుడులో వేసుకొని సర్వపిండిలాగా ఒత్తుకోవాలి. నేను చూపించే విధానంగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మధ్యలో చిన్న రంధ్రాలను చేసుకొని అందులో నూనె వేసుకోవాలి. ఎందుకంటే అది చాలా లోపల ఉడికిపోయే అందుకు మనము ఇలా చిన్న రంధ్రాలు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ చిన్న రంధ్రాలలో నూనె వేసుకొని కాసేపు స్టవ్ మీద అలా ఉంచుకుంటే మన ఎంతో రుచికరమైన తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. ఆ మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు తీసుకుంటే అది లోపల చక్కగా వేగిపోతుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే ఒక స్పూన్ తీసుకొని దాన్ని కొంచెం తిప్పుకుందాం. చూడండి ఆ పొగలు ఎలా వస్తున్నాయో. మన తెలంగాణ స్పెషల్ ట్రెడిషనల్ సర్వపిండి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత అరిటాకుని చక్కగా కడుక్కొని ఆ తర్వాత అందులో వేసుకొని మామిడికాయ ఊరగాయ అంటే ఆవకాయ మరియు పెరుగు లేదా పెరుగు పచ్చడితోని తింటే ఆహా ఆ రుచే వేరు. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మన ట్రెడిషనల్ స్టైల్ సర్వపిండి తెలంగాణ స్పెషల్. బాయ్. తెలుగు భోజనాలు బ్రాహ్మణ్ భోజనం. ఇలా మామిడికాయ పచ్చడిలో అంటే ఆవకాయలో నంచుకొని ఆ పెరుగులో ముంచుకొని తింటే ఆహా ఆ రుచే వేరు. ఎంతో తొందరగా మన సర్వపిండి ఇలా రెడీ అయ్యింది. ఇలా చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా సర్వ్ చేసుకొని మన ఎంతో ట్రెడిషనల్ ఫుడ్ని ఆస్వాదిస్తూ తింటే ఆహా ఆ రుచే వేరు. బాయ్. సంజనా సవల్కర్.